మా బాబుకి ఇప్పుడు 15 మంత్స్. 1 ఇయర్ వచ్చిన తర్వాత నుంచి నేను పప్పు, ఆకుకూర ఎలా పెడతానో చూపిస్తాను. ఆ గ్లాస్‌లో పావు వంతు నార్మల్ కందిపప్పు అండ్ మిగతాది ఎర్ర కందిపప్పు తీసుకొని ఒక 3-4 సార్లు కడిగేసి, దాంట్లో వాటర్ వేసి ఒక 15-20 మినిట్స్ అయితే మాత్రం అలా ఉంచండి. అలా నానబెట్టి ఉడికిస్తే గ్యాస్ అనేది ఫామ్ అవ్వదనమాట పిల్లలకి పెట్టినప్పుడు. దీంట్లో చిన్న ఉల్లిపాయ అండ్ ఒక్క పచ్చిమిర్చి వేశాను. అండ్ పాలకూర చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కడిగేసి అందులో వేసేసాను. దాంతో పాటు చిన్న సాల్ట్ అండ్ చిన్న కారం. మనం టమోటా వేయం కదా పాలకూరలో, అందుకని చెప్పి నేను చింతపండు వేసాను. ఇవి వేసి విజిల్స్ మాత్రం ఒక 6-8 విజిల్స్ అయితే వేయించాను. పాలకూర అయితే ముక్కల కింద కట్ చేయండి, ఆకుల పళ్ళంగా వేయొద్దు. అండ్ ఇది ఉడికిన తర్వాత నేనైతే చింతపండు తీసేస్తాను, ఎందుకంటే బాబుగాడికి పెట్టినప్పుడు అడ్డు రావచ్చు, లేదా మిక్సీ పట్టించినప్పుడైనా రావచ్చు. బట్ ఇప్పుడైతే మిక్సీ పట్టించట్లేదు, అన్నం మెదిపేసి పెడుతున్నాను. తాలింపుకి పావు టీ స్పూన్ ఆయిల్, 4 రెబ్బలు వెల్లుల్లి వేసాను, ఆవాలు అండ్ జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి అయితే 2 వేసాను. బట్ లోపల పిక్కలు తీసేసాను, కారంగా ఆల్రెడీ కారం వేసాను, మళ్ళీ కారం ఎక్కువైపోద్దని. బట్ నేను ఎందుకు కారం అలవాటు చేస్తున్నానంటే ఆ చప్పదనానికి అలవాటు పడిపోతారు పిల్లలు. నేను ఎంత కారం వేస్తున్నానో దానికి తగ్గట్టు కోకోనట్ వాటర్ అలాంటివి కూడా తీసుకుంటాను అనమాట బాబుకి.